అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బోర్లు ఎత్తిపోయినాయి, మోటార్లు కాలుతున్నాయి, పొలాలన్నీ కూడా పశువులు తినడానికి, గొర్రెలు మేకలు తినడానికి విడిచిపెట్టిండ్రు అనేటువంటి వార్తలు ఇవాళ అంతటా చూస్తూ ఉన్నాం. కానీ మన చిన్న కోడూరులో మాత్రం ఎక్కడ చూసినా చక్కగా పచ్చటి పొలాలు కనబడుతున్నాయంటే అది కేసీఆర్ గారి కృషి, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఇదే కోడూరు పెద్ద చెరువు నిండాలంటే ఒక్కొక్కసారి 10 ఏళ్ళు 20 ఏళ్ళకి ఒక్కసారి కూడా నిండని పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మండు టెండర్లో పెద్ద కోడూరు చెరువు మత్తలు దుంకే విధంగా ఇవాళ నీళ్ళు వచ్చినాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అంత పెద్ద పని 4 సంవత్సరాల్లో చేసుకోగలిగినాం. మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు కట్టరు. కానీ 4 సంవత్సరాల్లో నీళ్లు తెచ్చి ఇవాళ కేసీఆర్ గారు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం కూడా చేసినారు. సో ఏది ఏమైనా ఇవాళ గీత కార్మికులకు కూడా అప్పుడు మిషన్ కాకతీయలో చెరువు గట్ల మీద చెట్లు పెడితే అవన్నీ ఇప్పుడు మంచి ఈతకు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు కళ్ళుకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ నీటి లభ్యత కూడా పెరిగి కళ్ళు కూడా ఎక్కువ వస్తుంది. తాటి వనాల్లో, ఈత వనాల్లో మున్పటి కంటే అప్పుడేమో కరువు ఉండి మనుషులకు ఇబ్బంది ఉంటే చెట్లకు ఇబ్బంది ఉంది. కానీ ఇవాళ నీటి ఊట పెరిగి తేమ శాతం పెరగడం ద్వారా మనకు కళ్ళు కూడా ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మీరు ఎదగాలి, ఇంకా కూడా నా వంతు సహకారం, నా కృషి ఎప్పుడు మీకోసం, జీవితాంతం మీకోసం నేను కృషి చేస్తాను. ఇంకా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా నా శాయశక్తిలో కృషి చేస్తాను. నేను కొంచెం ముందు పోతున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి. రోజుగా ఉండి ఈ కార్యక్రమం నడుపుతుంది. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.